పక్షిరాజ గరుత్మంతుడు భూమండలంలో కొంతకాలం నా కోసం ఆరాధన చేశాడు. అందుకు కారణమున్నది. అతని తల్లి వినతను పినతల్లి కాద్రువ దాసిగా బానిసగా చేసుకొని దాసీ దాసి అని వేలాకోలం చేసింది. చాలా కాలం పాటుగా అవమానించింది. తన తల్లి దాసురాలైపోయిందని బాధపడ్డాడు. గరుత్మంతుడు దానితో పాటుగా గరుత్మంతుణ్ణి కూడా కాద్రువ కొడుకులైన సర్పాలు చాలా బాధ పెట్టారు. లేత వయసులోనే పాముల మీద, ఆ పాముల తల్లి అయిన కాద్రువ మీద అతనికి ద్వేషం కలిగింది, బాధ కలిగింది. బానిసలుగా చేసి మమ్మల్ని ఇంతలా ఏడిపించారు అని బాధపడ్డాడు. దానితో ఈ పాముల మీద, ఈ పినతల్లి మీద ఉన్న పగ, అంతేకాకుండా తన తల్లి మీద ప్రేమ పెరిగింది. తన తల్లికి దాస్య విముక్తి కలిగించాలని అనుకున్నాడు గరుత్మంతుడు. పుట్టుకతోటే మహాత్ములు మాతృభక్తి కలిగి ఉంటారు. కొంతమంది మహాత్ములు ఉంటారు, వాళ్లకు తల్లిదండ్రులంటే భక్తి, పెద్దలంటే గౌరవం, గురువులంటే గౌరవంతో ఉంటారు. అటువంటి వాళ్లకు తల్లిదండ్రుల చేత గొడ్డు చాకరీ చేయించుకోరు. తల్లిదండ్రులకు నిరంతరం సేవ చేస్తారు. వేలాది యజ్ఞాలు చేయడం వల్ల వచ్చే పుణ్యం, అనేక దానాలు చేయడం వల్ల వచ్చే ఫలితం మాతృపితృలకు సేవ చేయడం వల్ల వస్తుంది. మాతాపితృలను ఎప్పుడు వదిలిపెట్టాలి అంటే వాళ్ళు క్రూరులై వేద ద్వేషాలు పాపాత్ములు అయితే వాళ్ళకి దూరంగా ఉండాలి, కానీ చంపకూడదు. ఎక్కువ పాపం చేస్తే అప్పుడు భగవంతుణ్ణి ధ్యానించి, ఇదిగో హిరణ్యకశపుడు లాంటి తండ్రి వీడు, ఈ దుర్మార్గుని వల్ల లోకం నశిస్తుంది, నువ్వు వచ్చి శిక్షించు అనాలి. కానీ తాగిన వేళలో మాత్రం తల్లిదండ్రులను పీడించకూడదు. ఇక్కడ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులు మంచివాళ్ళు అయితే, మరి పాపాత్ములు కాకపోతే వారిని రోజు పూజించాలి. తల్లిదండ్రులను ఎప్పుడు గౌరవించాలి. అన్నం పెట్టక గౌరవించకపోతే బిడ్డలు చేసిన సకల యజ్ఞములు, సమస్త దానములు, పుణ్యములు నాశనమైపోతాయి. వేదాలు చదివితే వచ్చే పుణ్యం, భగవంతుడిని అనేక పర్యాయాలు ప్రదక్షిణాలు చేయడం వల్ల వచ్చే పుణ్యం, తల్లిదండ్రులకు ప్రదక్షిణాలు చేస్తే, తల్లిదండ్రులకు పూజ చేస్తే వస్తుంది. తల్లిదండ్రులను పూజించడం వలన వారు పాండిత్యం కలవారుగా, ఉన్నత స్థానాలలో పొందేవారుగా తయారవుతారు. అసలైన సంపదలు అంటే ఏమిటి? గురుభక్తి కలిగి ఉండడం, మాతృపితృల ముందు భక్తి కలిగి ఉండడం గొప్ప దానం. పిల్లనిచ్చిన అత్తమామను గౌరవించడం దానం. పిల్లని, కుటుంబాన్ని చక్కగా సంరక్షణ చేయడం గొప్ప దానం. భగవంతుని మీద భక్తి కలిగి ఉండడం గొప్ప దానం. నా దేశం నా ధర్మం అంటూ ఈ దేశాన్ని, ధర్మాన్ని రక్షించడం ప్రయత్నం చేయడం కూడా ఒక గొప్ప దానం. ఆరోగ్యం గొప్ప దానం. విద్య మహాదానం. ఈ దానాలన్నీ భగవంతుడు మనకి ఇవ్వాలంటే మనం నిరంతరం భక్తితో తల్లిదండ్రులను పూజించాలి. అందుకు ఉదాహరణ పిండారికుడి చరిత్ర. బుద్ధి వచ్చాక పిండారికుడు రోజు తల్లిదండ్రుల ప్రదక్షిణ చేశాడు. బుద్ధి రాక మునుపు అతడు వేశ్యాలుడై తిరుగుతున్నాడు. కానీ ఒకసారి తనకు కనువింపు కలిగాక తల్లిదండ్రులను పూజించాడు. తండ్రికి పూజ చేస్తూ ఉండగా అతని పాదాలు ఒత్తుతూ ఉంటే అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి, పుండారిక రా అంటే అప్పుడు నేను నా తండ్రి పాదాలు వదిలి రాను అన్నాడు. అందుకు శరీరంతో భగవంతునిలో లీనమైపోయాడు. తల్లిదండ్రుల దయ వల్ల మనకు ఈ దేహం వచ్చింది, విజ్ఞానం వచ్చింది, బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. వారి వల్లే సంపదలు వస్తాయి. ఇన్ని ఇచ్చిన తల్లిదండ్రులకు మనం ఏమి ఇవ్వాలి? భక్తితో వారికి గౌరవం ఇవ్వాలి. పూజించకపోయినా పర్వాలేదు, తిరస్కరించకుండా ఉండాలి. గరుత్మంతుడి దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఇదే. గరుత్మంతుడు మా అమ్మకి దాస్య విముక్తి కలిగించాలి, మా అమ్మని సేవించాలి, మా అమ్మ నాకు సమస్త అనుకున్నాడు. ఇలా అనుకొని భగవంతుడైన విష్ణువు కోసం మహాతపస్సు చేశాడు. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ 2 మంత్రాలు భక్తితో జపించాడు. అప్పుడు నారాయణుడు ఆయన తపస్సుకు మెచ్చుకొని, నీకేవి వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు గరుత్మంతుడు ఇలా అన్నాడు, తండ్రి 1000 సంవత్సరాలు తపస్సు చేసినా దర్శనం ఇవ్వవు. నేను కేవలం కొంచెంకాలం తపస్సు చేస్తే నాకు దర్శనం ఇచ్చావు. ఇది నా భాగ్యం. నా తల్లి వినతన్ని సర్పాల యొక్క మాత కాద్రువ ఘోరంగా హింసించారు. నానా యాతనాలు పెట్టారు. నా తల్లి దుఃఖం నేను చూశాను. అందుకే నేను నిన్ను ధ్యానించి నీ దర్శనం చేసుకున్నాను. మా అమ్మకి దాస్య విముక్తి కలిగించాలి. దాస్య విముక్తి కలగాలంటే పాముల యొక్క నిబంధన విధించాయి. ఇంద్రుణ్ణి జయించి దేవలోకాలలో ఉన్న అమృత భాండాన్ని తెచ్చి మాకు ఇస్తే నీవు నీ తల్లికి దాస్య విముక్తి కలుగుతుందని కాద్రువ యొక్క కుమారులు కాద్రువేయులు చెప్పారు. కనుక నేను స్వర్గానికి వెళ్ళాలి, ఇంద్రాదులను జయించాలి, అమృతం తీసుకోవాలి, సర్పాలకు ఇవ్వాలి, ఆ తర్వాత దాస్య విముక్తులం కావాలి. మేము దాస్య విముక్తులం అయ్యేలా దీవించు. ఆ తర్వాత మరొక కోరిక, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన సర్వాంతర్యామి అయిన నిన్ను నా వీపుపై మోయాలని, శాశ్వతంగా నన్ను నీ వాహనం చేసుకో. భవిష్యత్తులో జనులు గరుడ వాహనుడని నిన్ను స్తుతిస్తారు. ఆ విధంగా నన్ను తలుచుకుంటారు. నీ దగ్గర నిరంతరం ఉంటూ
నిన్ను మోసే భాగ్యం ప్రసాదించు. భగవంతుని దగ్గర నిరంతరం ఉంటూ ఆయనకు సేవ చేసే భాగ్యం కంటే మరొకటి లేదు. మహాబలం కూడా నాకు ప్రసాదించు. నిన్ను నీతో పాటు ఈ సమస్త లోకాలను మోసే శక్తి నాకు ప్రసాదించు. సర్వం తెలిసేటట్టు నన్ను అనుగ్రహించు. సర్వజ్ఞాని కావాలి నేను. అంతేకాకుండా పామును నాకు ఆహారంగా ఇవ్వు. ఈ పాములు నాకు నా తల్లికి పరమ దుఃఖాన్ని కలిగించాయి. అందువల్ల సర్పాలకు నేను పరమ విరోధి కావాలి. అవి కనబడితే ముక్కుతో గోర్లతో చీల్చి చెండాడి వాటిని తినాలి. ఈ వరాలన్నీ కాకుండా నాకు ఇంకొక వరం ప్రసాదించు అన్నాడు. అప్పుడు శ్రీహరి చిరునవ్వు నవ్వి, నువ్వు కోరిన కోరికలన్నీ తీరుస్తా, ఇంకేమి కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు గరుత్మంతుడు, నాకు పురాణాలు వ్రాయాలని కోరికగా ఉంది. పురాణాన్ని, సంహిత అద్భుతమైన పురాణాన్ని రచించే శక్తి నాకు ప్రసాదించు. ఆ పురాణం జగత్ ప్రసిద్ధికెక్కాలి. ఆ పురాణం చదివిన వారు నరకానికి వెళ్ళకూడదు. ఆ పురాణాన్ని భక్తితో ఇంట్లో పెట్టుకొని రోజు పూజిస్తే వారికి వైకుంఠం ప్రసాదించు అన్నాడు గరుత్మంతుడు. శ్రీహరి తదాస్తు అని పలికాడు. శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడు కోరిన వరాలన్నీ ప్రసాదించి, గరుత్మంత, నాగజాతి నుంచి నీ తల్లి వినతకు దాస్య విముక్తి కలిగిస్తావు. నువ్వు దాస్య విముక్తుడి అవుతావు. దేవతలందరినీ సులభంగా జయిస్తావు. ఇంద్రుని వజ్రాయుధం కూడా నీ శరీరాన్ని తగిలితే పూచిక పుల్ల అయిపోతుంది. నీ శరీర బలం ముందు ఇంద్రుని వజ్రాయుధం గడ్డిపోచ అవుతుంది. నువ్వు అమృతాన్ని సాధించి నీ తల్లి దాస్య విముక్తి కలిగిస్తావు. అత్యంత శక్తి సంపన్నుడవు అవుతావు. నా వాహనం అవుతావు. నాతో పాటు ఈ భూమండలాన్ని కూడా మొయ్యగలిగే మహాశక్తి నీకు ప్రసాదిస్తున్నాను. విష వినాశక శక్తి నీలో లభిస్తుంది. విషసర్పాలు ఎంత ఘోర సర్పాలైనా సరే నీకు కనబడితే వాటిని చీల్చి చెండాడతావు. ఆ ఘోర ఖగోళ విషసర్పాలను నిన్నేమీ చేయలేవు. నా కృప వల్ల నీకు అన్ని శక్తులు లభిస్తాయి. నీవు కోరినట్టే ఒక పురాణ సంహితను రచిస్తావు. విష్ణు స్వరూపం నీలో చేరుతుంది. విష్ణువే గరుడు, గరుడే విష్ణు అని ప్రజలు నిన్ను స్తుతిస్తారు. నీ వల్ల రచించబడిన పురాణాలు సంహిత నీ పేరు మీదుగానే గరుడ పురాణం అనే ప్రసిద్ధికెక్కుతుంది. ఒక అద్భుతమైన పురాణం నా దయతో నువ్వు రచిస్తావు. నువ్వు వ్రాసేవన్నీ నా సంకల్పంతోనే వ్రాసేవే. వ్రాయించేది నేనే, కానీ ఆ పురాణం నీ పేరు మీదుగా గరుడ పురాణం అని ప్రసిద్ధికెక్కుతుంది.